శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా 12 రాసుల వాళ్లకు కూడా ఈ మే నెల 1వ తేదీ నుండి చివరి వరకు, మే నెలాఖరి వరకు కూడా ఏ రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. గురువు కూడా 1వ తారీఖే మారుతూ ఉన్నాడు, వృషభములోకి వస్తాడు. మేషము నుండి వృషభములోకి మారినటువంటి దాని వలన కలిగేటువంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి కదా, సహజం కొన్ని రాసుల వాళ్లకు. అలాగని ఒక గురువు ఒక్కటే అనేటువంటి దాని వలనే కాకుండా మిగతా గ్రహస్థితులు కూడా అన్నీ ఎలా ఉంటున్నాయి ఏమిటి అనేటువంటి దాని విషయంగా మీకు తెలియజేస్తారు. ఎవరు ఎక్కడ ఆందోళన చెందాల్సినటువంటి పనులైతే ఏమీ లేవు. మామూలుగా ఎవరి పనులు వాళ్ళు ఎప్పుడైనా నెల నెల మనం చెబుతూ ఉన్నాము అంటే ఎంతో కొంత ఉపకృతులు, చిన్న చిన్నవి ఇబ్బందులు ప్రతి వాళ్ళ జీవితంలోనూ ఉంటాయి. దానివల్లనే ఎవరు ఆందోళన చెంది ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం అయితే ఎంత మాత్రమూ లేదుగాక లేదు. ఏది ఏమైనా ఎవరైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలనైతే ఎవరికి వాళ్ళు ఎప్పటికప్పుడు చూసుకోవటం అవసరము రీత్యా చేసుకుంటే మంచిది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నప్పటికీ ఎక్కువ మంచి ఫలితాలే ఉంటున్నాయి గాక అనేటువంటిది ఒకటి తెలియజేస్తూ ఉన్నాను. తులారాశి వాళ్లకు అలా వృషభములోకి గురువు వచ్చినటువంటి దాని వలన అందరూ అష్టమ గురువు అనేటువంటి మాట అనుకుంటూ ఉంటారు మామూలుగా. అయితే లగ్నము ఏమైంది అనేటువంటిది కూడా చూసుకోవాలి కదా. ఏ లగ్నములో పుట్టారు అనేటువంటి దాని వలన తులారాశి వాళ్ళ యొక్క జీవితము మార్పు జరిగే విధముగా ఉంటుంది. గతములో పోగొట్టుకున్నవన్నీ కూడా, చేజారిపోయినవన్నీ కూడా మళ్ళీ మీ చేతికి రావటము, మీరు కొత్త నిర్ణయాలు తీసుకోవటము, కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళటం అనేటువంటిది ఉంటుంది. ఒక వెలుగు వెలగటానికి కావాల్సినటువంటి పునాది వేసుకోవడం లాంటిది కూడా ఈ మాసము నెలాఖరులో తప్పకుండా మీకు జరిగి తీరుతుంది. ఆకస్మికంగా ధనం అనేటువంటిది వస్తుంది. ఒక స్త్రీ ద్వారా ఇబ్బంది, ఒక స్త్రీ ద్వారా యోగము రెండూ ఉన్నాయి గాక. కనుక దాన్ని జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళండి. మీరు 1-2 సార్లు ఆలోచనలు చేసి అడుగు వెయ్యండి. ఖచ్చితముగా విజయం అనేటువంటిది మీ వెంటే ఉంటుంది గాక. ఇక రావాల్సినటువంటి డబ్బులు యథావిధిగా చేతికి అందుతాయి గాక. కొత్తగా వ్యాపారాలు చెయ్యాలి అనుకునేటువంటి దానికి మీరు మొదలు పెట్టండి, వ్యాపారాలు చెయ్యండి, యోగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. ఖచ్చితముగా మీకు విజయం లభించి తీరుతుంది. ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి, ఉద్యోగాలు లభిస్తాయి. ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వాళ్లకు స్థానచలనం లాంటిది కలగవచ్చును. అలాగే ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకుంటారు. ఖచ్చితంగా శుభకార్యాలు చెయ్యాలి అనేటువంటి విధముగా మీ అడుగులు ఉండబోతూ ఉన్నాయి గాక. ఎవరో పాత మిత్రుల యొక్క ఫోన్ కాల్ వలన కొంచెం సంతోషించేటువంటి విధానముగా ఉంటుంది. అలాగే దైవ దర్శనాలు చేసుకుంటారు. కొంత మానసికమైనటువంటి ప్రశాంతతను పొందుతారుగాక. విద్యార్థులకు చాలా యోగకరంగా ఉన్నది. అలాగే మామూలుగా సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా చాలా యోగవంతముగా ఉన్నది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్లకు భూముల వలన క్రయ విక్రయాల వలన మంచి లాభాలు అనేటువంటివి పొందుతారు. ఏది ఏమైనా ఒక వెలుగు, మళ్ళీ మీరు పునః ఇంకొక వెలుగు వెలుగుతున్నాను, ఇది నేను వెలుగుతూ ఉండేది 3వసారి అనేటువంటి అభిప్రాయముతో తులారాశి వాళ్ళు ఉంటారుగాక. నూతన వాహనాలు కొంటారు. అలాగే బంగారము కొనుక్కునేటువంటి విధానముగా ఉన్నది. ఆభరణాలు కొనుగోలు చేసేటువంటి ఇది ఉన్నది. సంతోషముగా గడపటం అనేటువంటిది ఉంటుంది గాక. ఏది ఏమైనా వ్యక్తిగతమైన జాతకాన్ని పరిశీలన చేసుకోండి. మీ ఇంటి దేవుణ్ణి ఆరాధించండి, మీకు మేలు జరుగుతుంది. జయోస్తు.